నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇరాన్లో ఏదో చేయబోతూ ఉన్నారని చెప్పేసి అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ను పూర్తిగా దెబ్బతీయాలని చెప్పేసి, అలాగే ప్రస్తుతం ఇరాన్లోని కొన్ని కీలక మౌలిక సదుపాయాలు మరియు సైనిక స్థావరాలను నాశనం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్లోని ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలపైన బాంబు దాడులకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయని, ఈ వారం అంతా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సిబిఎస్ న్యూస్ అయితే ఈ యొక్క విషయాన్ని నివేదించింది. సిబిఎస్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని చెప్పేసి, ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపైన జరగనున్న దాడులలో ఇది అత్యంత తీవ్రమైనదిగా ఉంటుందని చెప్పేసి సిబిఎస్ నివేదించింది. సోమవారం ఆర్థిక మార్కెట్లు తెరుచుకునే లోపు ఈ దాడులు ముగించే విషయం పైన చర్చలు జరుగుతూ ఉన్నాయని కూడా పేర్కొనిందనమాట. ప్రస్తుతం ఈరోజు శనివారం రాత్రికి, రేపు ఆదివారం పూర్తిగా ఇరాన్కు సంబంధించిన చమురు క్షేత్రాలు, ఆయిల్కు సంబంధించిన రిఫైనరీలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని ఇజ్రాయిల్, అమెరికా ఏకకాలంలో ఇరాన్ పైన దాడులు చేస్తాయని చెప్పేసి సిబిఎస్ న్యూస్ అయితే పేర్కొంటూ ఉంది. మరి దీనిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఆమోదించిన తర్వాత ఈ యొక్క దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ దాడులే జరిగితే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేసే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. యుద్ధం ఆగిపోతుందనుకున్న ప్రతిసారి యుద్ధం మరింత పుంజుకొని తీవ్ర రూపమైతే దాలుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.